ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ మియాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీ పేరు సార్? షంషీర్. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ పాలన ఏం బాగుందో నాకు బాగలేదు. మొత్తం ఆటోలు బంద్ చేస్తామంటున్నారు. రోడ్ల మీదకి వస్తున్నారు ఆటో వాళ్ళు. ఇక్కడ లోపల పోతే పట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు. దాని గురించి ఇంకేంది, ఆయన ఏం చక్కగా చేస్తలేడు. మాకు 12,000 చేస్తాడు, ఇప్పటి వరకు ఏం లేదు. మళ్ళీ ఏం చేస్తాడు ఏంది, ఏం చెప్తలేడు, ఏం చేస్తలేడు. అట్లా ఉంది. పనులైతే ఏమైతే లేవు, మొత్తం వేస్ట్ అంతే. ఇంకేం చెప్పాలి, మీకు తెలియదా? ఏం చేస్తున్నారు, మొత్తం ఎక్కడ రేట్లన్నీ దించేస్తున్నాడు. అట్లా డెవలప్మెంట్ ఏం లేదు. ఆటోలు అయితే మొత్తం పండుకుంటున్నారు. మొత్తం రోజుకు 400-500 వస్తున్నాయి అంతే, తింపి కొడితే. లేదంటే ఓలా ఉబర్ ఉంది, దాన్ని బట్టి లోకల్ అయితే ఏం నడుస్తలేదు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? లక్ష్మణ్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, చిన్న వ్యాపారాలు ఏదో ఒకటి చేసుకుంటాము. కానీ ఇప్పుడు ఏమున్నది, ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది అని అంటే, ఆయన ఒక్కరి కోసమే పాలన చేసుకున్నట్టున్నది, ప్రజల కోసం అయితే ఏం లేదు. ఎందుకంటే వచ్చిన రెవెన్యూ అంతా ఆయనకు అవగాహన లేదా మరి ఏం లేదు ఎందుకు. కానీ మొత్తం మీదనైతే తెలంగాణ ఇమేజ్ దెబ్బతీసిండు ఆయన. వాస్తవం చెప్పాలంటే అంతే. విన్నారా? పరిపాలన చేసేటువంటి విధానం ఆయన దగ్గర లేదు. మరి సీనియర్లు ఉన్నారు, సీనియర్లు కూడా ఎవరు మరి ఏంది ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనేది లేదు ఆయన దగ్గర. ఏముందండి, చిన్న వ్యాపారాల మీద పడ్డాడు, వ్యాపారాలను రోడ్డు మీదకి ఇడ్చిండు. ఎవరి దగ్గర ఒక రూపాయి లేదు. ధైర్యం చేసి ఒక 100 రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొందామన్నా కూడా భయం అవుతుంది. ఆ వస్తువు మళ్ళీ సేల్ చేసుకోవడానికి అవకాశాలు లేదు. మార్కెట్ జీరో. ఆయన పరిపాలనకో దండం, ఆయనకో దండం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన నెంబర్ 1. ఎందుకు నెంబర్ 1 అంటున్నామంటే, ఆయనే ప్రతిదానికి తట్టుకున్నాడు. కేసీఆర్ మోసం చేసిందే రైతులు, ఇప్పుడు రైతులే అనుభవిస్తున్నారు. కేసీఆర్ పాలన హర్షించదగినటువంటి పాలన. పుణ్యపురుషులలో ఆయన ఒక పుణ్యపురుషుడు అని అనుకుంటాం మేము. ఎందుకు అనంటే, ఒక వ్యక్తి ప్రపంచము ఇప్పుడు ఎంతో మంది పోయినరు ఈ భూమి మీదకి. అందులో కొంతమంది సేవలు చేసి వాళ్ళు కూడా పోయినరు. అందులో ఈయన ఒకడు. ఎన్టీ రామారావు కానీ ఈయన కానీ. ఇక నాకంటే అంతకుముందు లీడర్లు పెద్దోళ్ళు నాకు తెలియదు, కానీ మంచి వాళ్ళు ఉన్నారు. అందులో ఈయనను కూడా ఒక నెంబర్గా చేసుకోవచ్చు, తప్పులేదు. ఆయన ఎవరిని డిస్టర్బ్ చేయలేదండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయిండు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోయినాం. కానీ ఈయనది ఆ విధంగా లేదు. ఏం చేస్తాడు ఆయన, అసలు ఆయన ఆలోచన ఏందో అర్థం కాదు. చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఇంకా ముందు ఒక 10 ఇయర్స్, మినిమం 10 ఇయర్స్ తెలంగాణ వెనుకబడిపోయిందండి. ఏదో మార్పు రావాలని అనుకున్నారు జనాలు, కానీ ఆ మార్పు అనేది కనబడతలేదు. థ్యాంక్ యూ సార్. దయచేసి ఏంది అని అంటే, ఇప్పుడు మీరైనా వీడియో మిత్రులు ఉన్నారు, మీ బాధ్యత మీరు, మా బాధ్యత మేము, ఆయన బాధ్యత ఆయన. అందరి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించుకుంటే ముందు తరానికి మనం ఏం చేయకున్నా పర్లేదు, కానీ ఉన్నదాన్ని నష్టం చేయకుండా ఉంటామని నా అభిప్రాయం అండి. అంతకుమించి ఏం లేదు సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? ప్రణీత్. ఏం చేస్తుంటారు సార్? ప్రొఫెషనల్ వర్క్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. కాకపోతే కేసీఆర్ గారి పాలన ఇంకా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ జనాలు మరీ ఇది అయిపోయింది. అంటే ప్రభుత్వానికి కొంచెం ఆర్టీసీ వల్ల లాస్ అనేది ఉంటుంది అనమాట. లేడీస్కి ఫ్రీగా ఇచ్చారు కదా, సో దానివల్ల కొంచెం లాస్ అనేది ఉంటుంది. కాకపోతే మరీ పని ఉన్నా పని లేకున్నా కానీ ఉచితంగా బస్సు ఉందని ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నారు వాళ్ళు. కాకపోతే అది కొంచెం టికెట్ అనేది మరీ ఫ్రీగా కాకుండా టికెట్ ఛార్జెస్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం. ఇలా చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? డెవలప్ అనేది ఏం లేదండి. ఉన్న ఇళ్ళన్నీ కూల్ చేస్తున్నారు, కట్టినవన్నీ. కాకపోతే వాళ్ళు ఎన్నో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక్కొక్కరు కళ అనేది ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. అది కూల్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందికరం ఎవరికైనా కానీ. అన్ని డబ్బులు పెట్టి ఒక్కసారి పోతుందంటే లాస్ అవుతాం. ప్రాపర్టీ లాస్ అవడం అనేది చాలా పెద్ద ఇదనమాట. కొందరు చాలా మంది హోప్స్ పెట్టుకుని మరీ డబ్బులు కూడా కట్టి మరీ చేస్తూ ఉంటారు ఇల్లు కట్టుకోవడం అనేది అవన్నీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అనేది బాగానే ఉందండి. అప్పుడు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగానే నడిచింది. రైతులకు కూడా బాగానే, పొలాలు ఉన్న వారు కూడా సబ్సిడీ అలాంటివి ఇచ్చారు. బాగానే ఉన్నది కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు కూడా ఇంకా టైం ఉంది కదా, మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారా? అభివృద్ధి చేయాలంటే ఈ 5 సంవత్సరాలు ఇంకా టైం పడుతుందండి. ఆయన కూడా అన్నీ తెలవాలి, అలా చేయాలని కానీ టైం తీసుకుంటుంది. కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తుందని తెలియదు. మీ పేరు సార్? హరినాథ్. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్లో జాబ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా చండాలంగా ఉందమ్మా. ఏ విధంగా చూసినా చండాలంగా ఉంది. ఆమె హామీలు ఎక్కువ వేయడం, అమలు చేయకపోవడం. ఇంకా టైం ఉంది కదా సార్, చేస్తారేమంటారా?
టైం 390 రోజులనే చేస్తానన్నాడు కదా, ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, ఏం లేదు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాడు. ప్రతి వాళ్ళలో కొన్ని లోపాలు ఉంటాయి, కాకపోతే తెలంగాణను ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ది ప్రముఖ పాత్ర. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మా అభివృద్ధి లేదేం లేదు, పథకాల పేరిట జాప్యం చేయడం తప్ప వేరేం లేదు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? సంజయ్ సార్. ఏం చేస్తుంటారు సార్? మా వ్యవసాయం అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? యావరేజ్ అండి. యావరేజ్ అండి. ఇంతవరకు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ కాలేదు. మెయిన్ మాది ఆల్రెడీ నాకు ఎంత 60,000-80,000 రుణమాఫీ ఉందండి. మాకు కాలేదు. మా ఫాదర్ చనిపోయిండు. మా ఫాదర్ చనిపోవడం వల్ల అది బ్యాంక్ అధికారులు ఏమంటారంటే కరెక్ట్ అయిన రిన్యూవల్ కాలేదు, అందువల్ల ఆపేసామని చెప్పారండి. ఏ ఆఫీస్ వెళ్తేనేమో వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము అన్ని డెత్ సర్టిఫికేట్, పాస్బుక్ అవన్నీ సబ్మిట్ చేసినాక కూడా కాలేదండి. మరి ఇప్పుడు 5వ విడత అంటున్నారు, అది కూడా కష్టమే. చేసేవాళ్ళు చేయడం ఏదో కష్టమే. ప్లస్ మళ్ళీ నిన్న మళ్ళీ పథకాలు ఓపెన్ చేశారు కదా. ఈరోజు 12 గంటల నైట్ 12 గంటల పైసలు టింగ్ అంటే అని చెప్పి ఇంత పైసలు రాలేవు. రైతు భరోసా అవి రాలేవండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వం అంతే. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే ఇప్పుడు ఈ టైంలో కేసీఆర్ లేడా అని చెప్పి చాలా ప్రచారం పడుతున్నాం. మన నర్సాపూర్ అండి. ఈవెన్ మీ స్టేట్లో సీఎం కేసీఆర్ లేడని చెప్పేసి చాలా ప్రచారం పడుతున్నాం మేము. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? స్వాతి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మా కేసీఆర్ పరిపాలనే బెటర్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు శ్రీన్ అండి. ఏం చేస్తుంటారు? నేను నైట్ సెక్యూరిటీ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన బాగుంది సార్, బాగానే ఉంది. ఇప్పుడు అందరికీ ఒకసారి ఇవ్వలేరు. ఇందిరమ్మ ఇల్లు కానీ, ఈ గ్యాస్ బండ్ కానీ, ఈ బస్సుల తాలూకుది కరెక్ట్ కాదండి. బస్సులది లేడీస్కి ఇస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. ఆటో వాళ్ళకి ఇబ్బంది. అది మంచిది కాదని బోల్డ్ మంది అనుకుంటున్నారు. నా అభిప్రాయం అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అతను కొన్ని చేశారు. పరిపాలన ఏంటంటే నాయకుల కంటే ప్రజలు కూడా కొన్ని తెలుసుకోవాలి. ఎక్కువగా ఏంటంటే ఈ ఉచిత ఈ ఉన్నాయి కదా, ఈ రేషన్ కార్డులు ఇస్తున్నారు, పేదోళ్ళకి ఇవ్వడం మంచిది. పింఛను కానీ ఏది కానీ ఈ పథకాలు అనేది వేస్ట్ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, మంచిగా చేస్తున్నారు. ఈ 8 నెలల సంవత్సరం దగ్గర అవుతుంది. పరిపాలన బాగుంది. ఉచిత పథకాలు వేస్ట్. పేదోడుకొని నేనున్నాను, వాచ్మెన్ మామూలు చేస్తా, నాకు కూడా వద్దు, కష్టపడుతున్నాను కదా, కాళ్ళు చేతులు బాగున్నాయి. బాగా పేదలకు ఇవ్వడం మంచిది. పథకాల వల్ల అభివృద్ధి చెందదు. అప్పుల పాలు అయిపోతున్నాం. కేసీఆర్ అప్పులు చేసాడు, మన రేవంత్ రెడ్డి కూడా అప్పులు చేయవలసిందే పథకాలు ఇవ్వాలంటే. థ్యాంక్ యూ సార్. మంచిదే సార్.